నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీ 42% రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలంతా, మంత్రులంతా, కార్యకర్తలంతా ఢిల్లీ వేదికగా ఎంపీలు పార్లమెంట్లో, మిగతా నాయకులు జంతర్ మంత్రులు కొట్లాడుతుంటే, మరి కల్వకుట్ల కవిత మాత్రం ఇందిరా పార్కు ధర్నా చౌకలో 72 గంటల దీక్షలో కూర్చున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాలతో పాటు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. సో మొదటగా పుష్పలీల గారు, మీ పార్టీ నాయకులంతా ప్రత్యేక రైల్లో, ఒక బీసీ రైలు అని చెప్పుకోవచ్చు, ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. ఎట్లా చూస్తారు? ఢిల్లీలో ఈ 3 రోజుల పాటు ఎట్లుండబోతున్నారు? బాగుంటుంది, మంచి రిజల్ట్. ఒక కదలిక తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు. అంటే ఏంటి, బీసీలు అనేవాళ్ళు చాలా పాపులేషన్ పరంగా ఉన్న ఓట్లకే పనికొస్తున్నాం, మరి సీట్లు మావి, ఓట్లు మావి అన్నప్పుడు సీట్లు కూడా మావే కదా. ఆ కాన్సెప్ట్ మంచిగా గ్రహించారు పెద్ద. సో దాన్ని బట్టి వారి సూచన మేరకే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ, అలాగే మా ఇన్ఛార్జ్ గారు మీనాక్షి మేడం గారు, అసలు వీళ్ళలో చలనం రావాలి. అసలు నిజంగా వాళ్ళు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలంటే కాంగ్రెస్ పార్టీయే కరెక్ట్. అందువల్ల దీన్ని కరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్ తీసుకువెళ్ళాలి. ఇక్కడ కాదు మనం చేయాల్సింది. ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా అలాంటి ఆలోచనే చేయలేకపోవడం దౌర్భాగ్యం. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంలో కానీ, పనితీరులో కానీ ఇది పెద్ద అంశంగా మనం తీసుకుంటూ, ఒక పక్కన మాది ఎస్సీ వర్గీకరణ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలాగైతే ఏబీసీ వర్గీకరణ విషయం ఎన్నాళ్ళ నుంచి ఉన్నది, అది చేయడం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణ అది మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి. అలాగే కోర్టు మాకు సపోర్ట్ చేయడం, ఆ రోజు పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా, దేశంలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసిన దానికి వారు ఒప్పుకోవడం జరిగింది మనకి. సో అలాగే బీసీ వర్గీకరణ అనేది ఇంకా పెద్ద అంశం. ఇది ఈ దేశ చరిత్రను మార్చేది, దశ దిశ చూపించేది అంటే ఇది బీసీలే నన్ను అడిగితే. అసలు వీళ్ళలో ఐక్యమత్య అనేది లేకపోవడం అనేది ఈ రోజుకి కారణం. దీనికి కారణం మీరు అన్నట్టుగా బీజేపీలో బీసీ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్లో బీసీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్లో బీసీ నాయకులు ఉన్నారు. కానీ ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఏ ఒక్క బీసీ నాయకుడు బయటకు వచ్చి ఈ రిజర్వేషన్ కోసం కొట్లాడినటువంటి సందర్భం మనకు కనబడట్లేదు. అంటే నిజంగా ఏకం కావాలంటారా బీజేపీ బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు? సమయం ఇప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే కలిసామో అలాగే ఇప్పుడు బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ నాయకులైనా బీఆర్ఎస్ నాయకులైనా ఎవరైనా మీరు బీసీకి అయితే, మీరు బీసీలో ఉంటే, బీసీ కులం మీదే అయితే కనుక, మీరు కేసీఆర్ ఆ రోజు మాట్లాడలేదా, బొంత పురుగునైనా కౌగులించుకోవాలి, పార్టీలకు అతీతంగా నేను పోతానన్నాడు. ఆయన వచ్చిండు, పోయిండు. ఆయన ఎన్ని జమ్మికి చేసిండో. సరే, తెలంగాణ సాధనలో మనం సక్సెస్ అయ్యామా, తెలంగాణ ఇచ్చిన తర్వాత దానికి ముఖ్యమంత్రి అయిపోయి మనం మోసం చేయడం జరిగింది అనుకోండి. కానీ ఇప్పుడు బీసీలు కనుక కళ్ళు తెరవకపోతే ఇదే సమయం ఇంకా మళ్ళీ రాదు ఇంకా. అందుకని పార్టీలకు అతీతంగా మీరు అక్కడ ఢిల్లీలో మీరు కూడా ఒక సంఘీభావాన్ని చెప్పండి, తెలియజేయండి. మద్దతు తెలియజేయడం వల్ల మిమ్మల్ని పార్టీల నుంచి ఎవరు పీకేరు. పీకేస్తారా? పీకేస్తా పార్టీ ఉంటుందా? ఉండదు కదా. సో ఇదే మీకు ఛాన్స్. ఒక పక్కన మీ నాయకత్వాన్ని కాపాడుకోవచ్చు, రెండోది బీసీల నాయకత్వాన్ని మీరు ఏకీభవించినట్టు ఉంటుంది. లేకపోతే మీరంతా కూడా బ్లాక్ లిస్ట్లో పడిపోతారు. ఎందుకంటే ఏ పార్టీ బీసీలకు సపోర్ట్ చేయదో వాళ్ళంతా బ్లాక్ లిస్ట్లో ఉన్నట్టే కదా. వాళ్ళ కెరీర్ కూడా పాడైపోతుంది కదా. ఏ బీసీ నాయకులు వాళ్ళ నంబర్ కదా. సో అందువల్ల ఇప్పుడు కులాల ప్రాతిపదికన భారతదేశం మంచో చెడుకో నడుస్తుంది కాబట్టి దీన్ని ముందు తీసుకుపోవాలంటే బీసీలంతా ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. బీసీ కాదు అయినప్పటికీ బీసీల కోసం పోరాటం చేస్తున్నట్టున్నది. నా పోరాటం వల్లనే ఆర్డినెన్స్ వచ్చిందని గులాబీ రంగులు జల్లుకున్నది కల్వకుట్ల కవితక్క. మళ్ళీ వాళ్ళ దీక్షలో కూడా కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు నేను సిద్ధమని అంటున్నది. ఎట్లా చూస్తారు? ఢిల్లీ పార్లమెంటు ముంగిట బిల్లులు ఉంటే, ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర ఉంటే, కల్వకుట్ల కవిత మాత్రం రాష్ట్రంలో దీక్ష చేస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? ఇక కవితమ్మ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. ఆమె ఎట్లా అంటే మన తెలంగాణ దాంట్లో చూస్తాం ఎక్కువ. అంటే అందరు వంట చేసే వాళ్ళు ఉంటారు. అసలు వంట చేసినాడు ఎక్కడ పోతాడు, లాస్ట్కి వచ్చి ఉప్పేసినా ఉంటా చూడు, అట్లా పోసిత్తులాగా ఈమె స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మన తెలంగాణ భాషలో. అంటే ఇంకా లాస్ట్కి వచ్చి ఏదో నేను కూడా ఉన్నాను కదా అని చెప్పి ఒక చెప్పుకునే రకం అనమాట. ఇప్పుడు పని పాట ఏమి లేదు. ఒకటి ఈమె జాగృతిగా పెడుతుందా, లేకపోతే టీఆర్ఎస్ ఆధ్వర్యం లేదుందో, జనాలకు మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. పార్టీ పెడతారని మన మీడియా వాళ్ళు కూడా అడిగితే కూడా దానికి కూడా సమాధానం లేదు. కాకపోతే మా పార్టీ లోపల చాలా అన్యాయం జరుగుతుంది అని అంటుంది. కానీ మరి వేరే పార్టీ పెట్టేంత అన్ని దమ్ము, ధైర్యము, డబ్బు ఉంది కాబట్టి ఆమె పెట్టొచ్చు. మరి బీసీలకు సంబంధించి గతంలో 10 ఏళ్ల నుంచి ఇంతకుముందు ఆమెకి ఎప్పుడు కనపడని బీసీలు ఇప్పుడు కనబడుతున్నారా? ఈ మరి ధర్నా చేస్తే ఇప్పుడు వీళ్ళ అయ్యా ఆ రోజు ధర్నా చౌకను బంద్ చేసిండు కదా తల్లి. అప్పుడు నువ్వెక్కడున్నావు అమ్మా? అప్పుడు లేవా రాజకీయాల్లో? అప్పుడు బీసీలు లేరా? అప్పుడు ధర్నా చౌక్ గురించి ఎందుకో మాట్లాడలేవు. ఇవాళ మేము ఇవ్వలేదు అనుకో, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధర్నా చేసుకోవడానికి ఆ స్థలాన్ని ఇవ్వలేకపోతే పెద్ద పంట చేసేది. ఆ పెంట ఎందుకు మనకు? అయితే ఆమె ఇక్కడగా చేయాల్సింది, ఆమె పోయి ఢిల్లీలో చేయాలి.
నిజంగా కూడా ఆమెకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఆమె ఇక్కడ కూర్చొని చేయాల్సింది కాదమ్మా కవితమ్మ, తమరు అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ సంఘీభావాన్ని అక్కడ చెప్పండి. కనీసం మీకన్నా మీ ఫ్యామిలీ నుంచి ఆడబిడ్డగా ఒక సపోర్టు దొరికించుకున్న దాని అవుతావు. లేకపోతే పొలిటికల్ కోసం ఇప్పుడు నువ్వు సస్టైన్ కావాలని పాప నీకున్న పరిస్థితుల్లో ఏది క్లారిటీ లేదు కదమ్మా.